ప్రధానంగా మనం పంజాబ్ కింగ్స్తో మొదలు పెట్టుకుందాం. అశుతోష్ అండ్ అలాగే అక్కడ శశాంక్ సింగ్ బాగా ఆడేసరికి వాళ్ళకి ఒక విజయం అందింది. కానీ దేర్ టీమ్ ఈజ్ ఇన్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఆ విజయం అనేది వాళ్ళకి ఏ విధంగా ఊపందిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే వాళ్ళకి కాంట్రిబ్యూషన్స్ ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తాయో తెలియట్లేదు. గెలవాల్సిన మ్యాచ్లు కోల్పోతూ ఉన్నారు. లక్నో సూపర్ జాయింట్స్కి అగేన్స్ట్గా క్లియర్ ఎగ్జాంపుల్ అది. అండ్ దానికి తోడు మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇంజరీస్ కూడా వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతూ వచ్చాయి. అండ్ హర్షల్ పటేల్ హాజ్ నాట్ బీన్ ఇన్ ఫామ్. ఒకవేళ హర్షల్ పటేల్ యాక్చువల్గా చెప్పాలంటే జీటీ వికెట్ మీద హర్షల్ పటేల్ షుడ్ హ్యావ్ పర్ఫార్మ్డ్ వెల్. అది జరగలేదు అతని దగ్గర నుంచి. సో హర్షల్ పటేల్ దగ్గర నుంచి కానివ్వండి, శామ్ కరణ్ దగ్గర నుంచి కానివ్వండి, టు అన్ ఎక్స్టెంట్ బేర్స్టో కొంచెం బాగా అతని దగ్గర నుంచి కానివ్వండి, ధవన్ దగ్గర నుంచి కానివ్వండి, ది నీడ్ దీస్ గైస్ టు ఫైర్. వీళ్ళు ఫైర్ అయితే బాగుంటుంది. బట్ సమ్హౌ వాళ్ళకి ఏంటంటే ఆ టీమ్ బ్యాలెన్స్ అనేది సరిగా కుదరట్ల. సికందర్ ప్లేట్ ద లాస్ట్ మ్యాచ్ 2 ఓవర్లు ఏదో వేసాడో, బ్యాటింగ్ లేదో 15 అంతా కొట్టాడు. కానీ ఇంకా చాలా కావాలి అతని దగ్గర నుంచి. సో వాళ్ళ టీంలో దే షుడ్ ఫిగర్ అవుట్ ఏంటి పరిస్థితి, ఏం జరుగుతుంది, ఎట్లా వీళ్ళని తీసుకొని రావాలని. ఇంకొక బ్యాటర్ని తెచ్చుకొని స్ట్రెంథెన్ చేసుకోవాలా, లేకపోతే బౌలింగ్ ఇలాగే ఉంటుందా అనేది అర్థం కాని సిచ్యువేషన్.